హైదరాబాద్ లోని ఇక్రిసాట్ల బోనులో చిరుత చిక్కింది. ఇక రెండో చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడం జరిగింది. మరో చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఇక్రిసాట్ లో చిరుత బోనుకు చిక్కింది. హైదరాబాద్ ఇక్రిసాట్ లో రెండు చిరుతల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందులో ఒక చిరుత అయితే బోనుకు చిక్కినట్టుగా తెలుస్తుంది. చిరుత ఆనవాళ్లు కనబడడంతో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఒక చిరుత బోన్లకు చిక్కింది. అధికారులు ఏర్పాటు చేసినటువంటి బోన్లో చిరుత చిక్కడం జరిగింది. మరొక చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో చిరుత కోసం పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఇక్రిసాట్ లో ఒక చిరుత బోనుకు చిక్కినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైర్ తీసుకో దాని బోల్ట్ తీసేయి దాన్ని బోల్ట్ దాందే కావాలని ఏముంది వైర్ తీసుకో వైర్ తీసుకో అది తీసేయి దాని బోల్ట్ తీసేయి దాన్ని బోల్ట్ హైదరాబాద్ లో ఇక్రిసాట్ లో బోనులో చిక్కింది చిరుత. రెండో చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు. మాధవి, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిసాట్ లో చిరుత కలకలం రేపింది. గత 3 రోజుల నుంచి కూడా 2 చిరుతలు ఇక్రిసాట్ ప్రాంగణంలో తిరుగుతున్నట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ లో చూసినటువంటి ఇక్రిసాట్ అధికారులు అటవీశాఖ అధికారులు చెప్పారు. అటవీశాఖ అధికారులు 2 బోన్లు ఏర్పాటు చేసి ఆ మేకను కూడా ఎరేసి ఉంచారు. ఈ నేపథ్యంలో రాత్రి ఒక చిరుత మాత్రం బోన్లో చిక్కింది. మరో చిరుత ఇంకా చిక్కలేదు. ఆ చిరుత కోసం అధికారులంతా కూడా ఆ ప్రాంగణంలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అధికారులు కూడా ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఆ బోన్ లో పడేటువంటి ఏర్పాట్లు అయితే అక్కడ చేసి ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు దొరికినటువంటి ఒక చిరుతను మాత్రం హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ కి తరలిస్తా ఉన్నారు. ఒక చిరుత చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి ఆ ఇక్రిసాట్ సిబ్బంది మరో చిరుత కూడా చిక్కితే బాగుంటుంది, లేకపోతే మా విధులకు ఆటంకం కలుగుతుంది, అది ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరు కావాల్సి వస్తుందని కూడా ఇక్రిసాట్ అధికారులు అక్కడ ఉన్న సిబ్బంది కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, మరి కొద్దిసేపట్లైనా ఈ రాత్రికి దాని ఎట్టి పరిస్థితున్ని బోన్ లో చిక్కే విధంగా మేము ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థాంక్యూ పివిరావు.